చైత్రమాసమందు అలాగే ఆశ్వీజ మాసంలో కూడా ఈ యొక్క దేవీ ఆరాధన అనేది మనకి ప్రత్యేకంగా కనపడుతుంది. అసలు ఈ దేవీ ఆరాధన ఏ విధంగా చేయాలి, అలాగే చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఏవైతే శరన్నవరాత్రులు ఉన్నాయో అంటే శరత్కాలము అని చెప్తాం. ఈ శరత్కాలంలో ఎలా ఉంటాయి అంటే యమద్రష్టలు తెరుచుకుని ఉంటాయి. అందుకనే కాలం కూడా కాస్త వానాకాలం అంటే ఈ వర్షాకాలం వెళ్ళిపోయి కొంచెం చలికాలం ప్రారంభం అవుతుంది. అందరికీ శారీరకంగా మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ మనం చేసుకునే పూజ, వెలిగించుకునే అఖండ దీపాలు, అలాగే ఇవన్నీ కూడా బయట వాతావరణంలో వచ్చే రోగాలకు కానీ దానికి తగ్గట్టుగా మన ఋషులు వాళ్ళందరూ కూడా ఈ పూజా విధానాల్ని పెట్టడం అనేది జరిగింది. అందుకనే ఈ దసరా నవరాత్రుల్లో మనకి ఈ పూజా విధానం ఏదైతే పద్ధతులు ఉన్నాయో అవి ఈ యొక్క జీవుడి యొక్క ఆరోగ్యానికి అలాగే తన యొక్క ఉద్ధతికి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అయితే ఈ నవరాత్రి పూజా విధానంలో మనం చూసుకుంటే మొట్టమొదటిగా ఈ ముందర రోజు అంటే మనకి ఈ భాద్రపద